హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది చాలా డైలమాలు ఉన్నాయి కదా. సో మన కెప్టెన్ రోహిత్ శర్మ గారు ఒక మంచి మనకు మోటివేషన్ లాగా చెప్పారు. సో నేను అది చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు ఇంప్లై అంటే గ్రూప్ 2కి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనేది. చూడండి, ఆ టైంలో నేను బ్లాక్ అయ్యాను. సో ఏంటిది ఆ టైం ఏంటిది అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. టీమిండియా రెండోసారి T20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మ దిగ్గజాల జాబితాలో చేరాడు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఉత్కంఠ విజయం సాధించిన టీమిండియా 13 ఏళ్ల తర్వాత మరో వరల్డ్ కప్ను అందుకుంది. ఆ మెగా ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల గురించి రోహిత్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అత్యంత ఒత్తిడిలో ఉండే పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని, జట్టు విజయాల్లో అదే కీలకమని పాత్ర పోషిస్తుంది అన్నాడు. ఇండియా ఇచ్చిన టార్గెట్ ఛేదనలో హెన్రీ క్లజన్ చిలరేగిపోతున్న వేళ సౌత్ ఆఫ్రికా 30 బాళ్లలో 30 రన్స్ అవసరమైన దశలో తన మానసిక పరిస్థితి గురించి రోహిత్ శర్మ వివరించాడు. ఆ టైంలో నేను కంప్లీట్ బ్లాక్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా నేను ఎక్కువ దూరం ఆలోచించలేదు. నా వరకు ఆ పరిస్థితులను అర్థం చేసుకొని నేను చేయాల్సిన పనిపైనే ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. అదే సమయంలో ఒక జట్టుగా మేమందరం ప్రశాంతంగా ఉండి మా ప్లాన్ను పక్కాగా అమలు చేయడం అత్యంత కీలకం. సౌత్ ఆఫ్రికా 30 బాళ్లకు 30 కొట్టాల్సిన రన్స్ అవసరం అయినప్పుడు మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అయినా మేము ఎంత ప్రశాంతంగా ఉన్నామో చివరి 5 ఓవర్లలో మేము బౌలింగ్ చేసిన తీరు చూస్తే అర్థమవుతుంది. మేమంతా మా పనిపైనే ఫోకస్ పెట్టాము. అంతకుమించి మరే విషయాలపై గురించి ఆలోచించలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకపోవడం మా జట్టు గొప్పతనం. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఒకరు పోస్ట్పోన్ అవుతుంది అంటారు, ఒకరు పోస్ట్పోన్ కాదు అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవన్నీ మన మైండ్లోకి వచ్చుతున్నాయి అంటారు. సో అలాంటప్పుడు మనం అవన్నీ ఏం పట్టించుకో. రోహిత్ శర్మ ఏం చెప్తున్నాడు, మేమంతా ప్రశాంతంగా ఉన్నాము. చివరి 5 మేమంతా పనిపైనే ఫోకస్ చేశాము. చూడండి, పనిపైననే ఫోకస్ చేసాం. కానీ పోస్ట్పోన్ అవుతుందా కాదా, పోస్టులు పెంచరా, నీకు కావాల్సింది 1 జాబు. అలాంటప్పుడు నువ్వు 783 నీ ప్రజెంట్ పెంచితే చాలా మంచిదే. బట్ అవుతుందా కాదా అలాంటి అర్థం. ఇంకోటి, సో 30 బాల్స్ క్లాస్ అయిన ఉన్నాడు, ఖచ్చితంగా 100% ఎవరైనా కానీ ఖచ్చితంగా ఓడిపోతారు అనుకుంటారు. కానీ అలాంటి టైంలో కూడా గెలుస్తారన్న హోప్ పెట్టుకోవాలి. సో మనకు కూడా అంత 783 పోస్టులే ఉన్నాయి కానీ మనకు రాదు అని హోప్ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వస్తుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా సాధన చేయాలి. ఖచ్చితంగా మన దగ్గర కూడా బుమ్రా లాంటి ఒక అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రాన్ని మనం బయట తీయాలి. ఆ టైంలో ఇలాంటి టైంలో బుమ్రా లాంటి ఒక అస్త్రం మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో తీయాలి అనేది చూడప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. హెన్రీ క్లాసన్ అనేటువంటి మస్తు ఆడుతాడు. ఈయనకు చెక్ పెట్టే మన పర్సన్ బుమ్రా. సో ఈయన ఎంత టోప్ అయినా ఈయన చెక్ పెట్టే పర్సన్ ఉన్నాడు బుమ్రా. ఇంకో క్వశ్చన్ చేస్తా, బుమ్రా అయింది ఎంత డిఫికల్ట్, ఎంత వరస్ట్ పిచ్ అయినా 6 ఎకానమీ మెయింటైన్ చేస్తారు. 6 ఎకానమీ అంటే 6 బాళ్ళకి 6 రన్స్ కంటే ఎక్కువ ఇయ్యడు మ్యాక్సిమము. వికెట్స్ చేయకపోయినా ఎంత వరస్ట్ పిచ్ అయినా, అంటే చాలా బ్యాటింగ్ కండిషన్ ఉన్నా కానీ ఈయన ఎకానమీ అనేది దాటదు. సో మనం కూడా అట్లనే ఉండాలి. పేపర్ అనేది ఎంత వరస్ట్ కానీ ఎంత డిఫికల్ట్ అయినా రాని 440+ మార్క్స్ తెచ్చుకోవాలి. సో దానికి సంబంధించిన ప్లాన్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఓకేనా, పేపర్ ఎంత డిఫికల్ట్ అయినా రాని 440 మార్క్స్ గ్రూప్ 2లో తెచ్చుకోవాలి. సో నువ్వేం చేస్తావు, నువ్వు ఏ విధమైన స్ట్రాటజీతో పోతావు. ఇంకా 120 రోజులు ఉన్నది, మ్యాక్సిమం పోస్ట్పోన్ అంటున్నారు. సో ఇంకా 120 రోజులు ఉన్న స్టిల్ నువ్వేం చేస్తావు, ఎట్లా చేస్తావు అనేది కాదు. ఖచ్చితంగా పేపర్ అనేది ఎంత వరస్ట్ అంటే మీన్స్ ఎంత టఫ్గా వచ్చినా కానీ 440 రావాలి. సో బుమ్రా దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఏంటి, బుమ్రా ఎంత డిఫికల్టీ పిచ్ అయినా కానీ ఖచ్చితంగా 6 ఎకానమీ మెయింటైన్ చేస్తాడు. ఒక్కొక్కడు 15-16 రన్స్ ఉన్నా ఈయన మాత్రం 6 ఎకానమీ మెయింటైన్ చేస్తాడు. సో అది మనం చేసుకోవాలి. ఒత్తిడికి అస్సలు లోన్ కావద్దు. ఓకేనా, మన ప్లాన్స్ ఏమవుతున్నాయో అవి మొత్తం ఖచ్చితంగా కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక ప్లాన్ వేసుకుంటా, ఆ ప్లాన్లో 50% కూడా నేను ఫాలో కాను. సో ఇలాంటప్పుడు మనకు జాగ్రత్త రాదు. ఖచ్చితంగా రోహిత్ శర్మ ఏం చెప్తానంటే, ఆ ప్లాన్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి. మా ప్లాన్కు అనుగుణంగానే మనం వెళ్ళాలి. ఒత్తిడి అయింది, ఇక్కడ చాలా ప్రెషర్ అయింది. ఆ ప్రెషర్లో సరే ఇక మ్యాచ్ పోయింది. క్లాసన్ ఉన్నాడు, ఇంకా తర్వాత మిల్లర్ ఉన్నాడు, మార్కో యాన్సన్ ఉన్నాడు, రబాడా ఉన్నాడు. ఇక మ్యాచ్ పోయింది, 30 ఎవరైనా గెలుస్తారు అనుకోలే. ఖచ్చితంగా గెలవాలి అనే మైండ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచిండు. అదే మనకు కూడా అంత 783 ఉన్నాయి, మా జోన్లో 5 ఉన్నాయి, మా జోన్లో 6 ఉన్నాయి. 5, 6 ఎందుకు, నీకు కావాల్సింది ఒకటి. సో ఒకదానికోసం నువ్వేం చేయాలని ఆలోచించు. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే, మనకు రీసెంట్గా ఒక స్టేజ్ వరకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్ 4 తీసుకోండి. గ్రూప్ 4లో 180+ మార్క్స్ తర్వాత
ఏబో మార్క్స్ వచ్చిన దగ్గర తక్కువ ఉన్నారు. ఒక మార్క్ మీద 186 అంటే ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు, 190లో ఒకరు ఇద్దరు ఉన్నారు, 200 ఏబో ఒక్కొక్కరు 100 మంది ఉన్నారు. సో ఇట్లా చూసుకుంటే అదే నువ్వు 150 to 160 రేంజ్ చూసుకుంటే మినిమం 20,000 మంది ఉన్నారు ఈ రేంజ్లో. ఒక 10 మార్కుల రేంజ్లో 20,000 మంది ఉన్నారు. అంటే దీన్ని ఎస్కేప్ కావాలి మనం ఫస్ట్. అంటే దీన్ని ఎస్కేప్ కావాలంటే గ్రూప్ 2లో కూడా 400 నుంచి వెళ్ళి 440 మధ్య చాలా మంది ఉంటారు. సో 440 దాటి ఒక్క మార్కు 2 మార్కులు 3 మార్కులు 5 మార్కులు ఉంటే మనకు ప్లస్ ఉంటుంది. ఎవరు ఉండరు ఈ 440 అబో. బట్ 400 to 440 మధ్య నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఓకేనా? కాబట్టి మనం ఈ చిన్న మిస్టేక్ కూడా పేపర్కు 2-3 క్వశ్చన్స్ మిస్టేక్ చేసినా 3 × 4 12 మార్కులు బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. 440 దగ్గర ఆగుతావు. అదే ఈ 12 అయితే 452 అంటే జాబ్ వస్తుంది నీకు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇవ్వద్దు. ఓన్లీ రోహిత్ శర్మ చెప్పింది అంటే ఫోకస్ ఆన్ గోల్ ఓన్లీ, అదర్స్ ఏం పట్టించుకోకు. ఓకేనా? పక్కోడు ఫుల్ చదువుతాను, నేను కొంచెం చదువుతానా, పోస్ట్ పోన్ అవుద్దా కాదా, పోస్టులు పెంచుతారా, ఇవన్నీ వదిలే అంటుండు రోహిత్ శర్మ. ఫోకస్ ఆన్ గోల్ అంతే. మా పనిపై నీ పనిపై నువ్వు ఆధారపడు, అంతకు మించి మరే విషయం గురించి ఆలోచించకు అని చెప్తుండు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరొకటి ఏంటంటే చెప్పేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి.